హాయ్ ఫ్రెండ్స్, వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోవడం వల్ల మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. వీడియోస్ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. ఇప్పుడు కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు ముఖ్యంగా టైలరింగ్ చేసేటప్పుడు మిషన్కు మనం మోటార్ యూజ్ చేస్తాం. ఆ మోటార్ పెడల్ని ఎలా ఆపరేట్ చేసుకోవాలి, అలాగే మిషన్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన కొన్ని హెల్త్ పరంగా కొన్ని టిప్స్ మనం ఫాలో అయితేనే ఎక్కువ రోజులు ఏ విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా చాలా ఈజీగా వర్క్ చేసుకోగలుగుతాం. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. కామన్గా ఈ మధ్యకాలంలో కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు, ఈ టైలరింగ్ రంగంలోకి వచ్చేవారు చాలా ఎక్కువ సంఖ్యలో పెరిగిపోతున్నారు. ఇలా టైలరింగ్ చేసేవాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేదా 2-3 సంవత్సరాలు చేసేటప్పటికి వారికి ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఒకటి. అదేవిధంగా 1 గంట 2 గంటలు లేదా కొంచెం సేపు చేసేటప్పటికి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారైతే ఇంకా ఎక్కువగా ఈ మోటార్ పెడల్ ఆపరేట్ చేయాలి అంటే కొంచెం సేపు పెడల్ ఆపరేట్ చేసేటప్పటికి కాలు బాగా నొప్పి వస్తుంది. ఏ విధంగా పెడల్ ఆపరేట్ చేసుకుంటే కాలు నొప్పి లేకుండా చాలా ఈజీగా మనం చాలా ఆరోగ్యంగా ఉండి ఎలా మిషన్ని స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా మనం పెడల్ని ఎలా ఆపరేట్ చేసుకోవాలి చూద్దాము. ఇలా పెడల్ని ఆపరేట్ చేయాల్సి వచ్చినప్పుడు ముందుగా మనం ఏం చేస్తాము అంటే ఈ మిషన్ టేబుల్కి కరెక్ట్గా మన కాలు అందేలా ఇక్కడ పెట్టుకుంటాం. ఈ పెడల్ని ఇలా ఆపరేట్ చేస్తే మనకు ఆపరేట్ అవుతుంది. ఈ మొత్తం వేళ్ళతో బేస్ కరెక్ట్గా ఉండదు కనుక మెయిన్ ఈ ఒక వేలుతోనే మనం ఈ పెడల్ని ఆపరేట్ చేస్తాము. ఇలా ఆపరేట్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటాము, కానీ నేను కూడా చాలా రోజులు ఫస్ట్ కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న చాలా రోజులు ఇలానే యూజ్ చేసేవాళ్ళు. ఇలా యూజ్ చేస్తే ఉదయం నుండి సాయంత్రం ఇలా ఆపరేట్ చేసేటప్పటికి ఈ కాలు బాగా నొప్పి వచ్చేస్తుంది. తర్వాత రోజు టైలరింగ్ చేయడానికి వీలవదు. మనం ఏం చేస్తామంటే దీంతోనే ఆపరేట్ చేస్తాం. ఇలా ఆపరేట్ చేస్తే మనకు కంఫర్ట్గానే ఉంటుంది. ఇది ఏమవుతుందంటే మనకు పూర్తిగా ఈ కాలు మొత్తం ఇలా బేస్ ఉండదు, దీనికి ఆధారం ఉండదు. ఇలా మధ్యలో గ్యాప్ వస్తుంది. ఈ ఒక వేలుతోనే బేస్ అవుతుంది. ఇలా ఉండడం వల్ల ఏంటంటే కాలుకి కరెక్ట్గా ఇలా ఆధారం ఉండదు కనుక ఎక్కువసేపు వర్క్ చేయాలి అంటే అంత కంఫర్ట్గా ఉండదు. ఇలా మామూలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నొక్కితే ఆపరేట్ అవుతుంది, కానీ ఇలా ప్రెస్ చేసినట్లయితే ఈ కాలు నొప్పి బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ పెడల్ మనం ఎక్కడ పెడుతున్నాము అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఈ మిషన్ టేబుల్కి ఈ పెడల్కి ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. ఈ పెడల్ని ఇలా మిషన్కి దగ్గరగా తీసుకోవాలి. ఈ బల్ల మీద కాలు పెడితే ఈ వేలితో మనకు అందేట్టుగా ఉండాలి. ఎంత గ్యాప్ తక్కువగా ఉంటే అంత మనకి కాలు నొప్పి లేకుండా కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మిషన్కి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఒక వేలుతోనే నొక్కాల్సిన అవసరం లేకుండా ఈ ఒక వేలు మెయిన్గా ఉంటుంది. ఈ మిగిలిన 4 వేళ్ళు కలిపి మొత్తం కాలుతో ఇలా ప్రెస్ చేయగలుగుతాం. ఇలా చేయడం వల్ల కాలు నొప్పి అనేది తెలీదు. ఇలా మనకి ఎంత వీలుగా ఉంటే అంత దగ్గరగా తెచ్చుకోవాలి. దీన్ని ఇలా దగ్గరకు తెచ్చుకొని కాలు మొత్తాన్ని ఇలా పెట్టుకొని ఈ వేళ్ళతో ఇలా ఇప్పుడు మనకేమవుతుందంటే కాలు మొత్తం ఇలా స్థిరంగా దీని మీద ఉంటుంది. ఈ వేళ్ళతో ఆపరేట్ చేస్తాము, కానీ ఇంతకుముందు ఇంత గ్యాప్ వచ్చింది, ఇప్పుడు దీనికి చాలా దగ్గరగా ఉంది. ఇలా పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా మనం ఎంతసేపు వర్క్ చేసినా సరే కాలు నొప్పి అనేది తెలియకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెడల్ని ఎలా ఆపరేట్ చేయాలి చూద్దాం. మోటార్ని తొక్కేటప్పుడు ఇలా మనం ఎంత నొక్కితే అంత ఫాస్ట్ అవుతుంది, స్లో అవుతుంది.
ఇలా ఉంటే ఆపరేట్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రెస్ చేస్తే మోటార్ ఎలా రన్ అవుతుంది చూద్దాం. ఫస్ట్ పెడల్ దగ్గర చూపిస్తాను. ఇలా స్లోగా కావాలి అనుకుంటే కొంచెం కొంచెంగా, ఇదే ఫాస్ట్ కావాలి అనుకుంటే దీనిని ఇంకా ఫాస్ట్గా. దీనిని ఎప్పుడు ఇలా కిందకి నొక్కి పట్టి ఉంచుకోవద్దు. ఇలా నొక్కి పట్టి స్పీడ్ అయిన తర్వాత అది మరీ స్లో అవుతుంది అన్నప్పుడు మరలా ఇంకొకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా స్లోగా ఆపరేట్ చేసుకుంటూ ఈ పెడల్ని మోటార్ని స్లోగా రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాలు దగ్గర ఈ పెడల్ దగ్గర ప్రెస్ చేస్తున్నప్పుడు ఎలా వస్తుంది ఇక్కడ చూడవచ్చు. ఇలా మనకి ఫాస్ట్గా కావాలి అనుకుంటే ఫాస్ట్గా, స్లోగా కావాలి అనుకుంటే స్లోగా ఈ పెడల్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెడల్ని ఆపరేట్ చేస్తే ఎంత ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఎంత స్లోగా చేసుకోవచ్చు అనేది చూద్దాం. బాగా ఒకేసారి కింద వరకు నొక్కినట్లయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడ ఆపరేట్ చేసుకోవడం కష్టమవుతుంది. ఫస్ట్ మనం చాలా స్లోగా ఆపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు చూపిన విధంగా కొంచెం కొంచెంగా ప్రెస్ చేస్తూ పెడల్ని ఆపరేట్ చేసి చూద్దాం. ఈ విధంగా పెడల్ని ఆపరేట్ చేసుకునేటప్పుడు ఒకవైపు పెడల్ని ఆపరేట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపున ఈ వీల్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. అప్పుడే మనకి ఎంత స్పీడ్ కావాలి అంటే ఎక్కడి వరకు కుట్టు కావాలి అంటే అక్కడి వరకు ఆగుతుంది. స్పీడ్గా వెళ్తున్నప్పుడు మిషన్ ఇక్కడి వరకు కుట్టు కావాలి అంటే ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మామూలుగా తొక్కేటప్పుడు ఎలా అయితే ఆపుకుంటామో అదేవిధంగా మోటార్తో కూడా కొంచెం బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత ఇక్కడ ఈ వీల్ దగ్గర అవసరం లేకుండా ఇక్కడే మనం ఆపుకోవచ్చు. అలా కాకుండా కొంచెం కొత్తగా మిషన్ ఈ మోటార్ యూజ్ చేసే వాళ్ళైతే ఇక్కడ మనకి కుట్టు ఎక్కడి వరకు కావాలి అంటే అక్కడి వరకు వచ్చిన తర్వాత ఈ వీల్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇలా ఈ వీల్ని కొంచెం కంట్రోల్ చేసి ఆపరేట్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే తర్వాత చాలా ఈజీగా ఈ మోటార్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా పెడల్ని ఆపరేట్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ కాలు నొప్పి అలా ఏ ప్రాబ్లము లేకుండా చాలా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్లో ఈ మోటార్ని యూజ్ చేసినప్పుడు సహజంగా ఇలా ఫాస్ట్గా నొక్కితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అందుకోసం కొంచెం స్లోగా ప్రెస్ చేసుకొని యూజ్ చేసుకుంటే అలవాటు అవుతుంది. కొంచెం అలవాటైన తర్వాత ఆ తర్వాత ఫాస్ట్గా ప్రెస్ చేసినా సరే మనం మిషన్ని ఆపరేట్ చేసుకోగలుగుతాము. ఇలా చాలా ఈజీగా మిషన్ పెడల్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ టైలరింగ్ చేసేటప్పుడు ఫేస్ చేసే ఇంకొక ప్రాబ్లం, ఎక్కువ టైం ఈ టైలరింగ్ అంటేనే ఎక్కువ టైం మనం కూర్చొని వర్క్ చేయవలసి వస్తుంది. ఇలా వర్క్ చేయడం వలన కొన్ని రోజులు ఈ వర్క్ చేసేటప్పటికి హెల్త్ ప్రాబ్లమ్స్ కామన్గా ఫేస్ చేయవలసి ఉంటుంది. అలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి అంటే మనం ఎంత సీరియస్గా వర్క్ చేసుకుంటున్నా సరే కనీసం ఒక 2 గంటలకు ఒకసారి ఒక 2 నిమిషాలు లేచి ఈ మిషన్ దగ్గర నుండి లేచి రిలాక్స్ అయ్యి మరలా కూర్చొని వర్క్ చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు చాలా యాక్టివ్గా ఈ వర్క్ చేసుకోగలుగుతాం. అలా కాకుండా అంటే కామన్గా ఏమవుతుందంటే కూర్చుంటే ఈ వర్క్ అయిపోయేదాకా ఈ మిషన్ దగ్గర నుండి లేవాలి అనిపించదు.
అలా అదే పనిగా కూర్చొని వర్క్ చేయడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము, ఎక్కువ రోజులు ఈ టైలరింగ్ వర్క్ చేయలేరు. ఇలా కొంచెం మధ్య మధ్యలో ఒక 2 గంటలకు ఒకసారి ఒక 2-3 నిమిషాలు రిలాక్స్ అయ్యి మరలా కూర్చొని వర్క్ చేసుకుంటే చాలా యాక్టివ్గా ఎక్కువ రోజుల పాటు ఎంతో యాక్టివ్గా ఈ వర్క్ చేసుకోవచ్చు. చూసారు కదా వ్యూవర్స్, వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.